అందరికీ నమస్తే. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ప్రతి 144 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాకుంభమేళ ఘనంగా ఈ జనవరి 13న ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్లో మొదలైంది. ఈ మహాకుంభమేళ ముగిసేసరికి ఫిబ్రవరి 26వ తారీఖుకి దాదాపుగా 40 నుంచి 45 కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారనేది ఒక అంచనా. మరి ఇంత భారీ స్థాయిలో భక్తులు వస్తున్నందువల్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా టెక్నాలజీ సాయంతో ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఏర్పాట్లలో భాగంగా 2700 ఏఐ కెమెరాలను, 113 అండర్ వాటర్ డ్రోన్స్ను, 100 స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్స్ని, 24 ఏఎన్పిఆర్ కెమెరాస్ని, 56 మందితో కూడిన స్పైబర్ ఎక్స్పర్ట్స్ టీమ్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటికి తోడు ఏఐ చాట్ బోర్డ్స్ని, క్యూఆర్ కోడెడ్ పాసెస్ని, మొబైల్ యాప్ ట్రాక్ని ఈ రక్షణ చర్యల్లో భాగంగా చేసింది. ఈ రక్షణ చర్యల గురించి మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ డిఐజీ ప్రశాంత్ కుమార్ గారు మాట్లాడుతూ, దాదాపు 40,000 మంది పోలీస్ అధికారుల్ని, సైబర్ ఎక్స్పర్ట్స్ని యాత్రికుల రక్షణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సర్వేలెన్స్ చేయడానికి ఏర్పాటు చేశామని చెప్పారు. కుంభమేళాకి ఇంతమంది జనం వస్తున్నారు గనక ఏమైనా రిస్క్ ఉంటుందేమో, ఏమైనా తప్పిపోవడం లాంటివి జరుగుతుందేమో అనే భయాలున్న వారు మీ భయాలన్నీ పక్కన పెట్టి చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. డిజిటల్ ఇండియాకి మరో రూపమే ఈ కుంభమేళాలో జరుగుతున్నటువంటి ఈ టెక్నాలజీ ఏర్పాట్లు. విత్ ది సైనింగ్ ఆఫ్ మీ రచనా శృంగవరపు.